హాయ్ నమస్తే అండి. ఇండియా గర్వపడాల్సిన అంశం ఇది. ఇండియా మొత్తం గర్వపడాల్సిన అంశం. ఎందుకంటే 2.0 అంటంతో ఇది రెండు అక్షరం ఉంది, 0 అక్షరం ఉందని అనుకున్నాము. కానీ ఇది 2.0 అంటే ఇతర దేశాలకి ప్రపంచానికే సవాల్ ఇచ్చినటువంటి సినిమా ఇది. వెరీ నైస్ దిస్ పిక్చర్. సరే, ముందులో తీసినటువంటి రోబో సినిమాని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు సినిమాని. తర్వాత మధ్యలో ఉన్నటువంటి అంశాలను తోడుగడితే మనం వాడేటువంటి ఎఫెక్ట్లు, మనం కనుక్కున్నటువంటి సెల్ ఫోన్లు కానీ మన మానవుడు కనుక్కున్నటువంటి ఎఫెక్ట్లు ఉన్నటువంటి అవి మనం ఏ విధంగా నష్టపోతున్నాం అనేది ఒక జాగ్రత్త తీసుకొని అంశం ఇచ్చారు. తర్వాత మూగజీవులు పక్షులు, మన ఇండియాలో లేనటువంటి పక్షులు ఇతర కంట్రీస్లో ఉన్న కొన్ని వేల కిలోమీటర్లు, కొన్ని లక్షల కిలోమీటర్లు వాటికి కనుచూపు వేగం ఉంటుందని కూడా మనకు తెలియజేశారు. అంటే మనకంటే కనుచూపు పక్షులకే అధికంగా ఉందని కూడా మాకు శంకర్ గారు ఒక మంచి ప్రూఫ్ చేసినటువంటి అంశం. సో ఫెంటాస్టిక్ దిస్ మూవీ. ప్రతి ఒక్కరికి హ్యాండ్స్ అప్ తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇటువంటి సినిమా చిత్రాలు సంవత్సరాల తరబడి వెయిట్ చూసినా కూడా ఇటువంటి చిత్రాలు లేట్గా వస్తుంటాయి. ప్రతి ఒక్కరూ ఆనందించాల్సిందిగా కోరుతున్నాము. కానీ ఇంకొక అంశంలో డైరెక్టర్ గారు, మన శంకర్ గారు ఒక అంశాన్ని చూపించారు నాకు, నా లైఫ్లో చూడనటువంటి అంశం. మనుషులకి చనిపోతే సమాధులు చేస్తారు, ఇంకా ఎదురు చేస్తారు. పక్షులకు కూడా సమాధానం చేసి పక్షులకి ఇలువిచ్చినటువంటి మెసేజ్ని ఇప్పుడు కొత్తగా చూశాను. చాలా ఫెంటాస్టిక్. ఈ మెసేజ్ పక్షులకు ఉన్నటువంటి ఎఫెక్ట్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి గర్వకారణంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఎంతైనా ఉంది. ముందర చూస్తుంటే మధ్యలో రోబో సినిమా తీసినటువంటి అపరిచితుడు తీసినటువంటి ఎఫెక్ట్లు కూడా మధ్యలో కొన్ని ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంటాయి కంటికి. ఆ ఎఫెక్ట్లన్నిటి తోడు చేసుకుంటూ ఈ ఇతరాన్ని మధ్యలో సైంటిఫిక్గా ఆ టవర్స్ని ఎక్కడ నిర్మించాలి, ఏ ప్రదేశంలో నిర్మించాలి, మానవుడికి సెల్ ఫోన్ ఉన్నటువంటి ఎఫెక్ట్ ఎంతవరకు ప్రభావం చేస్తుంది అనేది బాగా కళ్ళ కట్టినట్టు చూపించారు. కాబట్టి ఏదేమైనా కానీ సినిమా ఫెంటాస్టిక్. దిస్ ఈజ్ ఆల్ ఇండియా ఎంకరేజ్మెంట్ దిస్ సినిమా. సో వెరీ నైస్ పిక్చర్. మీరందరూ కూడా పక్షులకి ఇచ్చినప్పుడు మనిషి కంటే ఎంత ఎఫెక్ట్ ఉందనేది కూడా ఆయన సైంటిఫిక్గా బాగా మైండ్ పెట్టి ఆలోచన చేస్తే అది అందరికి సాధ్యమైన పని కాదు. మనం మనిషిలో ఉన్నటువంటి ఎదుటి మనిషిలో ఉన్నటువంటి తెలియలేనటువంటి రోజుల్లో పక్షిలో ఉన్నటువంటి ఎఫెక్ట్ అనుకున్న శంకర్ గారికి మరి ఒక అందరి తరపున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇటువంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఇటువంటి ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇతర ప్రపంచాన్ని కూడా బాగా తీస్తారు ఇటువంటి సినిమాలు. నేను ఆల్రెడీ నాకు కొన్ని చిత్రాలు చూసినప్పుడు కూడా గుర్తుంటుంది. అంటే మూగజీవులకే బాగా కనెక్ట్ అయినటువంటి ఎఫెక్ట్ అనేది కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మూగజీవులు పక్షులు అయితే కానీ మనుషులకు తెలియనటువంటి జీవులైన కోటి జీవరాశులకు అనేటువంటి ఇటువంటి చిత్రాలను చేయాలంటే మహానుభావులకే అర్థమవుతుంది ఇది. అంటే ఇంకో మెసేజ్ ఇచ్చారు. పక్షులు జీవుల్ని అంటే పురుగులను చంపి తింటాయి. అవి ఆ పురుగుల వల్ల మానవుడికి రక్షణ కలిగిపోతుంటే మనం తెలియని దోమలు వీటన్నిటి కూడా మనకు తెలియనటువంటి కొన్ని రక్షణలు మనం రక్షించేటువంటి అంటే పురుగులను చంపి మన పక్షులు రక్షిస్తున్నాయని ఒక మెసేజ్ ఇచ్చారు. ఇది నైస్, వెరీ నైస్, ఫ్యాంటాస్టిక్. ఆల్ ఇండియా ఆల్ వరల్డ్ ప్రపంచానికి ఇది ఒక మెసేజ్గా తెలియపరిచినటువంటి అంశం కూడా అనుకోవచ్చు. Nice movie, thank you. Namaskar. Super. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to iFi Network and please support iFi Network.